కూర్చున్నాడు వెంకటేశ్వరుడు. సుఖబ్రహ్మ వస్తున్నారు. గబగబా ఎదురెళ్ళి చేతులు పట్టుకుని కాయా పండా అన్నాడు వెంకటేశ్వరుడు. నువ్వు మొదలెట్టిన తర్వాత కార్యం కాయ అవుతుందా పండే అన్నారు. పెళ్ళవ్వాలి, అందుకని గరుత్మంతుణ్ణి శేషుణ్ణి తెలుసుకున్నారు. వెంటనే వెళ్ళారు, బ్రహ్మగారిని ఆహ్వానించారు, బ్రహ్మగారిని రమ్మన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, తన పరివారాన్ని అంతటినీ ఉద్యోగుల్ని అందరినీ పిలిచాడు. ఒరేయ్, మా నాన్నగారి కళ్యాణం వెంకటేశ్వర కళ్యాణం అవుతోంది, మనందరం వెళ్ళాలి, బయలుదేరండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, బయలుదేరమంటే అలా ఏం వచ్చేయం, కలియుగం, అందుకని భూమి మీదకి రావాలంటే అక్కడ ఎలా ఉంటుందో మాకు అలాగే ఉండాలి. వార్షికం దేహినో బ్రహ్మన్ ఏమముక్త ధనం తేషాం దత్తవాన్ సహ పితామహ విచిత్రాన్ని చ వాహనాన్ని రథాంశ్చ వివిధాని చ అన్నారు. వెంటనే వార్షికం దోహినో బ్రహ్మన్, ఓ సంవత్సరం జీతం బోనస్గా ఇస్తే వస్తా అన్నారు. అయ్యో తప్పకుండా అలాగే ఇచ్చేస్తాను రా, ముందు ఆలస్యం చేయకండి, ఇప్పుడే సంతకం పెట్టేస్తున్నాను దస్త్రం అని చెప్పి గబగబా ఎవరి